రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత ఐసీసీ ట్రోఫీ కరువు ముగిసింది. 17 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దేశానికి టీ20 ప్రపంచ కప్ అందించింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించింది. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా క్రికెట్ గురించి అందరికంటే ముందు మీకే అప్డేట్ ఇస్తాను. మీకు గుడ్ కంటెంట్ అందించడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనితో పాటు రోహిత్ శర్మ పేరు కూడా వినిపిస్తుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటి నుంచి రోహిత్ శర్మపై అభిమానుల్లో క్యూరియాసిటీ గతంలో కంటే పెరిగింది. హిట్ మ్యాన్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు తెలిసిన వాటికి అంతులేదు. ఈ స్టోరీ రోహిత్ శర్మ సంపదను హైలైట్ చేస్తుంది. రోహిత్ శర్మ క్రికెట్ ఆడటమే కాకుండా మల్టీ బ్రాండ్ ప్రమోషన్ లో, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్ ద్వారా ఏడాదికి 16 కోట్లు, టీమిండియా నుంచి ఏడాదికి 7 కోట్లు ఒక్కో మ్యాచ్ కు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ బ్రాండ్ ప్రమోషన్ లో, మర్చంటైజింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. రోహిత్ శర్మ సంపద ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం రోహిత్ శర్మ నికర విలువ 214 కోట్లు. రోహిత్ శర్మకు ముంబైలోని ఓ షాప్ ఏరియాలో విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. రోహిత్ ఫ్లాట్ 29 అంతస్తులు ఉంటుంది. దీని విలువ దాదాపు 30 కోట్ల రూపాయలు. ఇది కాకుండా రోహిత్ కి లోనావాలాలో 5,25,00,000 విలువైన మరో ప్లాట్ ఉంది. భారత జట్టు కెప్టెన్ తన గ్యారేజ్ లో ఒకదాని తర్వాత మరొకటి లగ్జరీ కార్లు కలిగి ఉన్నాడు. ఇందులో లాంబోర్గిని ఉరస్, మెర్సిడెస్ బెంజ్ మరియు హైవోసా వంటి బైకులున్నాయి. రోహిత్ శర్మ నెలకు 1,20,00,000 వరకు సంపాదిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే మరి కొద్ది రోజుల్లో నేను ఇతర ఫార్మాట్లు ఆడటం మీరు చూడొచ్చని రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడు. ఇండియన్ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ ఫుల్ సౌండ్ పార్టీ ఆటగాడని చెప్పాలి. అయితే ఫార్మర్ క్రికెటర్ తో పోలిస్తే మాత్రం హిట్ మ్యాన్ కొంచెం తక్కువ అని చెప్పాలి. ఈ విషయంలో సచిన్ తర్వాత విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉంటాడు.